Hi everyone. So welcome back to English with Jalil sir. So today we are going to discuss a previous year question paper of 8th one. Already I have uploaded 7 videos in this in my YouTube channel, and they are all related to social background. It's paper 2 question paper as well as it's related to social background paper. Right. And coming to today, which we are going to discuss is mathematics and science background paper. So which was held in 2024. Right. On 24th date, it was related to shift 2. Right. So let us start the topic now. So before starting the topic, again I request all of you to subscribe the channel and like the videos, and you can mention in the comment section that so encourage me through your messages as well as and with your likes, right? If any of your friends or relatives or any other employees also preparing for TET, so I request all of you to share my YouTube channel link to them, right? So without wasting our time, let us start the topic now, right? So 66 question. Kautilya is known for his administrative theopastry. The word Kautilya is a or an. సో ఇక్కడ మనకి కౌటిల్య అనే వర్డ్ యొక్క పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అడుగుతున్నాడు, రైట్? వెదర్ ఇట్ ఈస్ నౌన్ ఆర్ అడ్జెక్టివ్ ఆర్ అడ్వర్బ్ ఆర్ ప్రొనౌన్. సో మనకి సింపుల్ నేమ్స్ని తెలిపేది ఏంటి? నౌన్, రైట్? నేమ్స్ని తెలిపేది కానీ అంటే పర్సన్స్ నేమ్స్ కానీ, ప్లేసెస్ నేమ్స్ కానీ, యానిమల్స్ నేమ్స్ కానీ, థింగ్స్ నేమ్స్ కానీ తెలిపేది ఏంటిది అంటే నౌన్, రైట్? సో వాట్ ఈజ్ అడ్జెక్టివ్ దెన్? అడ్జెక్టివ్ అంటే సో విచ్ క్వాలిఫైస్ ద నౌన్, రైట్? నౌన్ యొక్క గుణాన్ని తెలిపేది అడ్జెక్టివ్, అంటే నౌన్ని యాడ్ చేసి చెప్పేది అడ్జెక్టివ్ అవుతుంది, రైట్? యాడ్వర్బ్, వాట్ ఈజ్ యాడ్వర్బ్? ఒక వర్బ్ని కానీ లేదా అడ్జెక్టివ్ని కానీ లేదా ఇంకొక యాడ్వర్బ్ని కానీ, రైట్, మోడిఫై చేసేది యాడ్వర్బ్. సో ప్రనౌన్ అంటే నౌన్ని రీప్లేస్ చేసేది ప్రనౌన్, రైట్? సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ నౌన్ హియర్. కమింగ్ టు 67 క్వశ్చన్. Presently, the daughter is looking dash her parents. Presently, the daughter ఏం చేస్తుంది? లుకింగ్ డాష్ హర్ పేరెంట్స్, అంటే అలా తల్లిదండ్రులని చూసుకుంటుంది. ఈ లుకింగ్ తర్వాత ఏ ఫ్రేజ్ వస్తుంది, ఏ ప్రిపోజిషన్ వస్తుంది మనం చూద్దాం. లుకింగ్ అబౌట్ అంటే దిస్ ఈజ్ రాంగ్. అంటే సెర్చింగ్ ఫర్ సంథింగ్, అంటే ఇక్కడ పేరెంట్స్ కోసం సెర్చ్ చేస్తున్నదా అని అడుగుతున్నాడు, రైట్? ఇట్ ఈస్ రాంగ్. సో లుకింగ్ ఆఫ్టర్ ఈజ్ కరెక్ట్ వన్. లుకింగ్ ఆఫ్టర్ అంటే బాగోగుల్ని చూసుకోవడం, వాళ్ళ తల్లిదండ్రుల యొక్క బాగోగుల్ని చూసుకోవడం అనేది, లేదా బ్రింగింగ్ పోషించడం, రైట్? పోషించడం కూడా అనొచ్చు. సో లుకింగ్ ఆఫ్టర్ ఈజ్ ద కరెక్ట్ వన్. సో లుకింగ్ విత్ అంటే దిస్ ఈజ్ రాంగ్. అంటే సర్చింగ్ ఫర్ సంథింగ్, ఇది కూడా అదే విధంగా అంటే ఒక ట్రయింగ్ టు ఎక్స్ప్లోరింగ్ సంథింగ్ ఆర్ సర్చింగ్ ఫర్ సంథింగ్ అనే మీనింగ్లో వస్తుంది లుకింగ్ విత్ అంటే. సో లుకింగ్ ఆన్ కూడా రాంగ్, అంటే ఫోకసింగ్ ఆన్ సంథింగ్, రైట్? కమింగ్ టు 68. ఫైనల్లీ ద వారింగ్ పార్టీ స్టేర్డ్ సీయింగ్ ఐ టు ఐ ఆన్ ద పీస్ డీల్. ఇక్కడ ద మీనింగ్ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్ సీయింగ్ ఐ టు ఐ అని అడుగుతున్నాడు, అంటే ఇది ఇడియం. సో ఇక్కడ ఒక ఇడియం ఇచ్చాడు, ఆ ఇడియమెటిక్ ఎక్స్ప్రెషన్ యొక్క మీనింగ్ అడుగుతున్నాడు. సో మన ఫస్ట్ సెంటెన్స్ యొక్క మీనింగ్ చూద్దాం. ఫైనల్లీ అంటే చివరగా, ద వారింగ్ పార్టీస్ అంటే ఏవైతే వార్లో పాల్గొన్నాయో ఆ వారింగ్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో ద స్టేర్డ్ అంటే చూడడం, రైట్? సీయింగ్ ఐ టు ఐ ఆన్ ద పీస్ డీల్ అంటే వాళ్ళు ఏ విధంగా చూస్తున్నారు అంటే సీయింగ్ ఐ టు ఐ ఆన్ ద పీస్ డీల్, అంటే పీస్ అంటే సంధి కూర్చుకోవడం, అంటే ఆ గొడవను ఆపడానికి చూస్తున్నారు. సో ఆ ఐడియం యొక్క మీనింగ్ ఏంటి అని అడుగుతున్నారు. క్వారెలింగ్ విత్ ఈచ్ అదర్, రాంగ్. ఎందుకంటే పీస్ డీల్ అనగానే మనకు అర్థమైపోవాలి, రైట్? నాట్ క్వారెలింగ్, ఫైటింగ్ కాదు. సో ఇది ఫైటింగ్, ఇది కూడా రాంగ్, రైట్? డిసగ్రీయింగ్ కూడా రాంగ్, రైట్? అగ్రీయింగ్ విత్ ఈచ్ అదర్, ఎస్, అగ్రీయింగ్ విత్ ఈచ్ అదర్ అనేది కరెక్ట్ అవుతుంది. ఎందుకంటే చివరిగా ఫైనల్లీ ద వారింగ్ పార్టీ స్టేర్డ్ చూసుకుంటున్నారు, ఏ విధంగా? సీయింగ్ ఐ టు ఐ ఆన్ ద పీస్ డీల్, అంటే సంధి కుదుర్చుకోవడానికి, శాంతి ఒప్పందం కోసం చూసుకుంటున్నారు, అంటే అగ్రీయింగ్ విత్ ఈచ్ అదర్ అనేది కరెక్ట్ మీనింగ్ అవుతుంది. సో 69 క్వశ్చన్. చూస్ ద కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. ఇక్కడ కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ గురించి అడుగుతున్నాడు, రైట్? DIARRHOEA, ఎస్, దిస్ వన్ ఈస్ ద కరెక్ట్ వన్. డయేరియా అంటే దిస్ ఈస్ ద కరెక్ట్ ప్రొనౌన్సియేషన్, కరెక్ట్ స్పెల్లింగ్ DIARRHOEA. So these are all wrong one, right? Coming to 70. Choose the appropriate word to complete the sentence. ఇక్కడ మనకి ఒక appropriate word ని అడుగుతున్నాడు, రైట్? She painted the portrait dash well. She painted the portrait ని ఆమె పెయింటింగ్ చేసింది, ఎలా? డాష్ వెల్. ఇక్కడ ఏమొస్తుందో మనం చూద్దాం. క్వైట్, ఎస్, క్వైట్
క్వైట్ రాంగ్ అవుతుంది. క్వైట్ అంటే నిశ్శబ్దం, ఇది స్పెల్లింగ్ ఈజ్ రాంగ్. క్వైట్ ఇది కరెక్ట్ అవుతుంది, ఇది అడ్వర్బ్. క్వైట్ వెల్, రైట్. క్విట్ అంటే రాంగ్, ఎందుకంటే ఇది వదిలివేయడం, లీవింగ్ అన్నట్టు మీనింగ్ వస్తుంది. షీ పెయింటెడ్ ద పోర్ట్రైట్ క్వైట్ వెల్ అంటే చాలా బాగా వేసింది అన్నట్టు పెయింటింగ్, రైట్. సో కమింగ్ టు 66 క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, పార్ట్స్ ఆఫ్ స్పీచ్. 67 క్వశ్చన్ వచ్చేసి ఫ్రేజ్ అంటే ప్రిపోజిషన్ యాడ్ చేయడం. 68 వచ్చేసి ఇడియం ఇచ్చాడు. అండ్ 69 స్పెల్లింగ్స్, రైట్. 70 వచ్చేసి రైట్ మళ్ళీ ఫిలిప్స్ ఇచ్చాడు, రైట్. సో దిస్ ఈస్ ద వే 66 to 70 కవర్డ్. సో కమింగ్ టు 71, చూస్ ద కరెక్ట్ ఆప్షన్ ఇన్ విచ్ ద జంబుల్ వర్డ్స్ ఆర్ ఆర్డర్డ్. అంటే ఇక్కడ మనకి జంబుల్ వర్డ్స్ ఇచ్చాడు, సో ఆ జంబుల్ వర్డ్స్ని ఒక ఆర్డర్లో పెట్టాలి, రైట్. ఫర్, ఆస్క్డ్, ఇన్, ద వర్కర్స్, డిస్ట్రెస్, హెల్ప్, రైట్. సింపుల్, మనకి ఇక్కడ క్యాపిటల్ లెటర్ ఉంది కాబట్టి ఇది ఫస్ట్ వస్తుంది, ద వర్కర్స్, రైట్. ద వర్కర్స్, ఇన్ అనొచ్చా, ద వర్కర్స్ ఇన్ డిస్ట్రెస్, రైట్. ద వర్కర్స్ ఇన్ డిస్ట్రెస్ ఆస్క్డ్ ఫర్ హెల్ప్. ఇక్కడ 4, 4th one, ఫర్ ఈజ్ 5th one and 6th one is help. ద వర్కర్స్ ఇన్ డిస్ట్రెస్ బాధలో ఉన్నారు, రైట్. అండ్ ఆస్క్డ్ ఫర్ హెల్ప్, ఎస్. ఈ సెంటెన్స్ ఎక్కడ ఉందో చూద్దాం. ద వర్కర్స్ ఫర్ ఆస్క్డ్ అంటే ఇక్కడ రాంగ్, రైట్. ద వర్కర్స్ ఆస్క్డ్ ఇన్ హెల్ప్, రాంగ్. ఆస్క్డ్ ఇన్ హెల్ప్, రాంగ్. ద వర్కర్స్ ఇన్ డిస్ట్రెస్ ఆస్క్డ్ ఫర్ హెల్ప్, ఎస్, దిస్ one is the correct one. Second one is the correct one. The workers in distress and asked for help, right. This is the jumbled word. And 72, he does yoga dash the morning. Appropriate word to, let's choose the appropriate word to complete the sentence. ఇక్కడ ఏమొస్తుందో చూద్దాం. అంటే ప్రిపోజిషన్ ని మనం యాడ్ చేయాలి. he does yoga over the morning, it's wrong. he does the yoga up the morning, this is also wrong. he does yoga in the morning, yes, in the morning అనేది కరెక్ట్. సో in the morning, in the afternoon, in the evening, రైట్. సో ఈ విధంగా ఇన్ అనే ఫ్రేజ్ వస్తుంది. ఒకవేళ మనకు గుర్తుపెట్టుకోండి, దాని ఆర్టికల్ రాలేదనుకోండి, ఎట్ మార్నింగ్ అనాలి, రైట్. ఎట్ మార్నింగ్, ఎట్ ఆఫ్టర్నూన్, రైట్ అనొచ్చు. ఒకవేళ రైట్ ఇఫ్ దా ఈస్ కమింగ్, దా మార్నింగ్ అని ఇచ్చాడు అంటే దాని ముందర కంపల్సరీగా ఇన్ మాత్రమే వస్తుంది, రైట్. అది గుర్తుపెట్టుకోండి. దా అనేది రాకపోతే ఎట్ మార్నింగ్, ఎట్ ఆఫ్టర్నూన్, ఎట్ ఈవినింగ్, ఎట్ నైట్ అనొచ్చు. బట్ దా వచ్చింది అంటే మాత్రం ఇన్ని మనం రాయాలి. 73, ఐడెంటిఫై ద పార్ట్ విత్ అన్ ఎర్రర్ ఇన్ ద గివెన్ సెంటెన్స్. సో ఇక్కడ మనకి సెంటెన్స్లో వీ హ్యావ్ టు ఫైండ్ ద ఎర్రర్ హియర్. ద చైల్డ్ ఈజ్ అవైటింగ్ ఫర్ దిస్. ద చైల్డ్ అనేది ఇక్కడ వరకు ఏ, ఈజ్, అవైటింగ్ ఫర్ అనేది రాంగ్. ఇక్కడ ఫర్ అనేది రాకూడదు. ద చైల్డ్ ఈజ్ అవైటింగ్ దిస్ అనాలి. ద చైల్డ్ ఈజ్ అవైటింగ్ దిస్ అనాలి, లేదా ద చైల్డ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ అనొచ్చు, లేదా అవైటింగ్ దిస్ అనాలి, రైట్. సి ఈజ్ ద రాంగ్ వన్, రైట్. సి ఈజ్ ద రాంగ్ వన్, సి. 76, మీజిల్స్ డాష్ అనే ఇన్ఫెక్షియస్ వైరల్ డిసీజ్. సో కంప్లీట్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అంటున్నాడు. సో మీజిల్స్ ఇక్కడ ఏంటి, మీజిల్స్ అనేది ఏంటిది యాక్చువల్గా అంటే, మీజిల్స్ అనేది ఇట్స్ సింగులర్ నౌన్. ఇది మీజిల్స్ ఏంటి అంటే ఇది ఒక సింగులర్ నౌన్. సో సింగులర్ నౌన్ వచ్చినప్పుడు మనకి ఇక్కడ సో ఆప్షన్స్ కింద ఉన్నాయి. ఇట్స్ వీఆర్ అనేబుల్ టు సీ. మీజిల్స్ ఈజ్ అనాలి, రైట్. మీజిల్స్ ఆర్ అనకూడదు, ఎందుకంటే మీజిల్స్ అనగానే మనకి ఎస్ ఉంది కదా, ఇది ప్లూరల్ అని అనుకోకూడదు, రైట్. వీ కన్ఫ్యూజ్ హియర్ ఓన్లీ. సో దట్ ఈస్ ద రీజన్ యూ హ్యావ్ టు ఫైండ్ విచ్ ఈస్ ద కౌంట్ సింగులర్ నౌన్, విచ్ ఈస్ ద ప్లూరల్ నౌన్, అది మనకు తెలియాలి. సో మీజిల్స్ ఈజ్ అన్ ఇన్ఫెక్షియస్ వైరల్ డిసీజ్ అని చెప్పాలి, రైట్. సో దిస్ ఈజ్ అబౌట్ 76. 71 వచ్చేసి జంబుల్డ్ వర్డ్. అండ్ 72 రైట్ ప్రిపోజిషన్ ఇచ్చాడు. 73 వచ్చేసి రైట్ ఫైండింగ్ ద ఎర్రర్ ఇన్ ద సెంటెన్స్. 76 అంటే ఇక్కడ 74, 75 in the next slide it is there. So due to space I adjusted here. So 76 లో ఏమొచ్చింది మనకి ఇక్కడ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అని వచ్చు. దీన్ని ఏమనాలి అంటే సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అంటే సింగులర్ నౌన్ వచ్చినప్పుడు సింగులర్ మీన్స్ సింగులర్ నౌన్కి సంబంధించిన హెల్పింగ్ వర్బ్ మాత్రమే, ఆక్సిలరీ వర్బ్ మాత్రమే రావాలి, రైట్. సో ఇక్కడ కన్ఫ్యూజ్ కాకూడదు. So coming to 74, the Prime Minister asked his cabinet colleagues work for the people to win their hearts. ఇక్కడ మళ్ళీ
74 క్వశ్చన్ ఏమి ఇచ్చాడు ఇక్కడ? ద ప్రైమ్ మినిస్టర్ ఆస్క్డ్ హిస్ క్యాబినెట్ కొలీగ్స్. ఎవరిని అడిగాడు ప్రైమ్ మినిస్టర్? హిస్ క్యాబినెట్ కొలీగ్స్ని ఆస్క్డ్ అండ్ వర్క్ ఫర్ ద పీపుల్ టు విన్ ద హార్ట్. సో చూస్ ద కరెక్ట్ రిపోర్టెడ్ సెంటెన్స్. ఇక్కడ మనకి ఏంటి డైరెక్ట్ స్పీచ్లో ఇచ్చాడు అండ్ ఇండైరెక్ట్ స్పీచ్లో దాన్ని మనం ట్రాన్స్లేట్ చేయాలి, రైట్, కన్వర్ట్ చేయాలి. ద ప్రైమ్ మినిస్టర్ వాంటెడ్ హిస్ క్యాబినెట్ కొలీగ్స్ టు వర్క్ ఫర్ ద పీపుల్ టు విన్ దేర్ హార్ట్స్. ఇది ఆలోచిద్దాం. ద ప్రైమ్ మినిస్టర్ వాంటెడ్ హిస్ క్యాబినెట్ కొలీగ్స్ ఓకే టు వర్క్ ఫర్ ద పీపుల్ టు విన్ దేర్ హార్ట్స్. ఈ సెంటెన్స్ అనేది సింపుల్ ప్రెజెంట్లో ఉంది. సో ఇక్కడ కూడా సింపుల్ ప్రెజెంట్లో వచ్చింది కాబట్టి ఇట్స్ ఓకే. అండ్ ఇక్కడ టు వర్క్ ఫర్ ద పీపుల్ టు విన్ దేర్ హార్ట్స్ అని ఇచ్చాడు. సో ఇట్ ఈస్ రైట్. వీ కెన్ కన్సిడర్ దిస్ ఆన్సర్. అండ్ సెకండ్ వన్ ఆల్సో విల్ సీ ద ప్రైమ్ మినిస్టర్ వాంట్ హిస్ క్యాబినెట్ కొలీగ్స్ వర్క్ ఫర్ ద పీపుల్. ఇక్కడ మనకి సో ఈ సెంటెన్సెస్ని రెండు సెంటెన్సెస్ని యాడ్ చేయడానికి ఎలాంటి రైట్ ప్రిపోజిషన్ కానీ కంజంక్షన్ కానీ ఏమీ యూజ్ చేయలేదు, రైట్. ద ప్రైమ్ మినిస్టర్ వాంట్ హిస్ క్యాబినెట్ కొలీగ్స్ టు వర్క్ టు ద పీపుల్. సో దిస్ సెంటెన్స్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రాంగ్. వర్క్ టు ద పీపుల్ అనేది రాంగ్, రైట్. అండ్ ఫోర్త్ వన్ ద ప్రైమ్ మినిస్టర్ వాంట్ హిస్ క్యాబినెట్ కొలీగ్స్ టు వర్క్ ఫర్ ద పీపుల్ టు విన్ దేర్ హార్ట్, రైట్. టు వర్క్ ఫర్ ద పీపుల్, ఇక్కడ టు వర్క్ ద పీపుల్ అని ఇచ్చాడు. ఇక్కడ వర్క్ ఫర్ అనేది మిస్ అయింది, బట్ ఇక్కడ దిస్ ఈస్ ద కరెక్ట్ వన్. సో ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ద ప్రైమ్ మినిస్టర్ ఆస్క్డ్ అనేది ఏమైంది ఇక్కడ? వాంట్గా మారింది. హిస్ క్యాబినెట్ కొలీగ్స్ ఓకే వర్క్ ఫర్ ద పీపుల్. సో దానికంటే ముందు మనం ఏం తీసుకున్నాం? టు, రైట్. టు వర్క్ అంటే ఇట్స్ నథింగ్ బట్ ఇన్ఫినిటివ్ అవుతుంది అది, రైట్. టు వర్క్ ఫర్ ద పీపుల్ టు విన్ దేర్ హార్ట్స్. సో ఫస్ట్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ వన్. 75 ద చిల్డ్రన్ ప్లే క్రికెట్ ఎవ్రీ డే. చూస్ ద కరెక్ట్ క్వశ్చన్ ట్యాగ్. ఇక్కడ మనకి ఒక సెంటెన్స్ ఇచ్చాడు, ద చిల్డ్రన్ ప్లే క్రికెట్ ఎవ్రీ డే అని. దానికి క్వశ్చన్ ట్యాగ్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు, రైట్. సో ఇక్కడ మనకి ఏమొస్తుంది? ఫస్ట్ సెంటెన్స్ చూద్దాం. సెంటెన్స్ వెదర్ ఇట్ ఈస్ పాజిటివ్ ఆర్ నెగిటివ్. ద చిల్డ్రన్ ప్లే క్రికెట్ ఎవ్రీ డే. సో మనకి ఇక్కడ నాట్ అనే వర్డ్ రాలేదు కాబట్టి ఇది పాజిటివ్ సెంటెన్స్. సో మనం మార్చాల్సింది దేనిలోకి? నెగిటివ్లోకి, రైట్. ఫస్ట్ థింగ్. సెకండ్ వన్ ఏం చూడాలి మనం? ఆక్సిలరీ వర్బ్ని చూడాలి. ద చిల్డ్రన్ ప్లే, ఇక్కడ మనకి ఎలాంటి ఆక్సిలరీ లేదు. సో ఆక్సిలరీ లేనప్పుడు ఏం చేయాలి మనం? మెయిన్ వర్బ్ని చూడాలి. సో మెయిన్ వర్బ్ ఏది ఉంది? V1. సో V1 ఉంది అంటే ఇది ఎందులో వస్తుంది? సబ్జెక్ట్ ప్లస్ V1 అనేది సింపుల్ ప్రెజెంట్లో వస్తుంది, రైట్. సింపుల్ ప్రెజెంట్లో ఏమొస్తుంది మనకు? ఒకవేళ V1 ఎస్ వస్తే డస్ వస్తుంది, V1 ఓన్లీ V1 వస్తే డూ వస్తుంది. సో ఇది పాజిటివ్గా ఉంది కాబట్టి మనం ఏం చేయాలి? నెగిటివ్ రాయాలి, డోంట్. చిల్డ్రన్ అనేది ప్లూరల్. చైల్డ్ ఈజ్ సింగులర్, చిల్డ్రన్ ఈజ్ ప్లూరల్. సో చిల్డ్రన్కి మన ప్లూరల్కి ఏం రాయాలి అంటే దే. డోంట్ దే అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. డోంట్ దే ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. wasn't they, do they, aren't they అనేవి మూడు ఆప్షన్స్ కూడా రాంగ్ అండ్ డోంట్ దే ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ కమింగ్ టు 77 డాష్ షీ పర్ఫార్మ్స్ వెల్ షీ విల్ బి సెలెక్టెడ్ ఫర్ ద నేషనల్స్. ఇక్కడ మనకి డాష్ ఇచ్చాడు అంటే ఇక్కడ ఒక కంజంక్షన్స్ని యాడ్ చేయమంటున్నాడు, రైట్. రెండు సెంటెన్స్లు ఇచ్చాడు. సో దట్ టూ సెంటెన్సెస్ వీ హ్యావ్ టు యాడ్ విత్ ద కంజంక్షన్స్. వీ హ్యావ్ టు కంబైన్ ద టూ సెంటెన్సెస్. ఫస్ట్ ఏమి ఇచ్చాడు? దౌ అంటే ఏంటి? అయినప్పటికీ. దౌ షీ పర్ఫార్మ్స్ వెల్ షీ విల్ బి సెలెక్టెడ్ ఫర్ ద నేషనల్స్. ఇది కాంట్రాడిక్షన్, విరుద్ధంగా ఉంది దౌ అంటే, రైట్. ఈవెన్ దౌ అన్నా కూడా అయినప్పటికీ అవుతుంది. ఈవెన్ దౌ షీ పర్ఫార్మ్స్ వెల్ షీ విల్ బి సెలెక్టెడ్ ఫర్ ద నేషనల్స్. ఇది కూడా కాంట్రాడిక్షన్స్ అంటే విరుద్ధంగా ఉన్నాయి. సెంటెన్స్కి ఆ సెంటెన్స్కి వ్యతిరేకంగా ఉంది. అన్లెస్ అంటే తప్ప. అన్లెస్ షీ పర్ఫార్మ్స్ వెల్ షీ విల్ బి సెలెక్టెడ్ ఫర్ ద నేషనల్స్. ఇది కూడా రాంగ్ అవుతుంది, రైట్. ఇఫ్ షీ పర్ఫార్మ్స్ వెల్ షీ విల్ బి సెలెక్టెడ్ ఫర్ ద నేషనల్స్. దిస్ వన్ ఈజ్ ద కరెక్ట్ వన్. ఒకవేళ ఆమె మంచిగా పర్ఫామ్ చేస్తే ఇఫ్ షీ పర్ఫార్మ్స్ వెల్ షీ విల్ బి సెలెక్టెడ్ ఫర్ ద నేషనల్స్. ఆమె నేషనల్స్కి సెలెక్ట్ అవుతుంది. సో 74 క్వశ్చన్ ఏమి ఇచ్చాడు ఇక్కడ? రిపోర్టెడ్ స్పీచ్ డైరెక్ట్లో ఇచ్చాడు, ఇండైరెక్ట్లోకి కన్వర్ట్ చేయమన్నాడు. 75 వచ్చేసి క్వశ్చన్ ట్యాగ్, 77 వచ్చేసి రైట్ ఏమి ఇచ్చాడు ఇక్కడ? కంజంక్షన్ ఇచ్చాడు, రైట్. ఈ బిట్ అనేది కంజంక్షన్ రిలేటెడ్. 76 అనేది మనం ప్రీవియస్ స్లైడ్లో చూసాము, రైట్. మీజల్స్ డాష్ అనేది ఇచ్చాడు చూడండి, అది సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ క్వశ్చన్, రైట్. సో కమింగ్ టు 78 క్వశ్చన్. ఆన్ సీయింగ్ హిమ్ ద డాగ్ కెప్ట్ డాష్ టైల్ వేవింగ్. కంప్లీట్ ద సెంటెన్స్ అన్నాడు ఇక్కడ, రైట్. ఆన్ సీయింగ్ హిమ్ అంటే అతన్ని చూడగానే ఏం చేసింది? ద డాగ్ కెప్ట్ డాష్ టైల్ వేవింగ్. ఆ కుక్క ఏం చేస్తుంది? తన తోక ఊపుతూ ఉన్నది అని చెప్తుంది, రైట్. ఈ సెంటెన్స్. సో ఇక్కడ మనకి ఏమొస్తుంది? రైట్.
what will come in this? It's on seeing him the dog kept its tail waving అంటే దాని యొక్క రైట్ దీని యొక్క తోకను ఊపుతూ ఉంది అన్నాడు రైట్ దిస్ వన్ ఈజ్ రాంగ్ రైట్ ఇట్స్ ఆన్ సేయింగ్ హిమ్ ద డాగ్ కెప్ట్ ఇట్స్ టైల్ వేవింగ్ ఎస్ ఇది కరెక్ట్ అవుతుంది రైట్ అంటే అతన్ని చూడగానే కుక్క ఏం చేసింది దాని యొక్క రైట్ తోకను ఊపుతూ ఉన్నది అంటే ఇక్కడ మనకి పొసెసివ్ ప్రణవ్ రావాలి రైట్ ఇట్స్ అంటే దాని యొక్క అంటే దీని యొక్క అని రాకూడదు ఇట్స్ అంటే దీని తోక అన్న మీనింగ్ రావాలి అంటే కుక్క యొక్క తోకను ఊపుతూ ఉన్నది అనే మీనింగ్ రావాలి అంతేగాని సో రైట్ ఇట్స్ దాని యొక్క అనే మీనింగ్ రావాలి ఇట్ వాజ్ అనేది రాంగ్ రైట్ ఇట్ అనేది కూడా రాంగ్ అవుతుంది ఇక్కడ ఇట్స్ పొసెసివ్ ప్రొనౌన్ రావాలి రైట్ అండ్ 79 the adolescent boy is suffering from inferiority complex the adolescent boy is suffering from inferiority complex antonym for the word inferiority అంటే ఇక్కడ మనకి antonym అంటే వ్యతిరేక పదం సో inferiority యొక్క వ్యతిరేక పదం ఏంటి అని అడుగుతున్నాడు ఇన్ఫీరియారిటీ అంటే ఏంటి లుకింగ్ డౌన్ అంటే అండర్ ఎస్టిమేటింగ్ అంటే తక్కువ చేసి చూడడం అన్నట్టు ఇన్ఫీరియారిటీ అంటే సో దానికి అపోజిట్ ఏంటి రైట్ ఎలక్ట్రా దిస్ వన్ ఈజ్ రాంగ్ యాంటగానిస్ట్ ఇట్స్ వన్ ఆల్సో రాంగ్ సుపీరియారిటీ ఎస్ దిస్ వన్ ఈజ్ కరెక్ట్ వన్ అంటే ఇన్ఫీరియారిటీకి అపోజిట్ ఏంటి అంటే సుపీరియారిటీ అవుతుంది రైట్ అండ్ కమింగ్ టు 80 who are coming to the party right complete the sentence అంటున్నాడు రైట్ A is questioning who are coming to the party B two of my friends dash to the party ఇందులో ఈ ఫిలప్ లో మనం we have to complete the sentence right choosing appropriate word సో ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్ చూద్దాం two of my friends ఇక్కడ two ఎంతమంది ఉన్నారు ఇద్దరు రైట్ two of my friends అనేది ఇక్కడ రైట్ ఇది నౌన్ రైట్ ప్లూరల్ నౌన్ నుంచి ఎంతమందిని తీసుకున్నాం ఇద్దరిని తీసుకున్నాం టూ సో టూ ఆఫ్ మై ఫ్రెండ్స్ డాష్ టు ద పార్టీ అంటే ఇద్దరు ఉన్నారు ఇక్కడ ఇద్దరు ఉన్నప్పుడు మనకి ఇక్కడ ఏం రావాలి అంటే ప్లూరల్ అంటే ప్లూరల్ని ఇండికేట్ చేసే ఆక్సిలరీ వర్బ్ మాత్రమే రావాలి చూద్దాం ఆప్షన్ చూద్దాం వర్ కమింగ్ రైట్ రాంగ్ ఎందుకంటే హూ ఆర్ కమింగ్ అన్నాడు అంటే ప్రెజెంట్ కంటిన్యూస్ సెంటెన్స్ సో ప్రెజెంట్ కంటిన్యూస్లో వర్ అనేది రాదు సెకండ్ వన్ ఆర్ కమింగ్ రైట్ ఇది కరెక్ట్ అవుతుంది టూ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఆర్ కమింగ్ అంటే ప్రెజెంట్ కంటిన్యూస్ కాబట్టి ఓకే అండ్ సెకండ్ వన్ ఏంటి ఆర్ ఎందుకు అంటే ఇక్కడ ఇద్దరు ఉన్నారు కాబట్టి ఇద్దరికి ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ మాత్రమే ఆక్సిలరీ వర్బ్ మాత్రమే వస్తుంది రైట్ దిస్ టూ ఆల్సో రాంగ్ 82 ఐడెంటిఫై ద సైలెంట్ కాన్సనెంట్ లెటర్ ఇన్ ద వర్డ్ వెనస్డే రైట్ అక్కడ మనకి వెనస్డే అని ఇచ్చాడు యాక్చువల్గా చాలా మంది ఏం చేస్తారంటే దీన్ని వెడ్నెస్డే అంటారు సో దట్ ఈస్ రాంగ్ వెడ్నెస్డే అనకూడదు దీన్ని వెనస్డే అనండి డి ఈజ్ సైలెంట్ లెటర్ సో డి ఈజ్ ద సైలెంట్ కాన్సనెంట్ లెటర్ హియర్ వెనస్డే అనాలి రైట్ లేదా వెన్స్డే అని కూడా వెన్స్డే రైట్ సో 78 క్వశ్చన్ వచ్చేసి ఏమి ఇచ్చాడు ఇక్కడ ప్రొనౌన్ పొసెసివ్ ప్రొనౌన్ గురించి ఇచ్చాడు అండ్ 79 వచ్చేసి యాంటోనిమ్ అపోజిట్ వర్డ్ 80 క్వశ్చన్ ఏమి ఇచ్చాడు ఇక్కడ మనకి అంటే రైట్ ఇట్స్ రిలేటెడ్ టు టెన్సెస్ రైట్ సూటబుల్ టెన్స్లో రాయాలి అన్నట్టు 82 వచ్చేసి సైలెంట్ కాన్సనెంట్ లెటర్ ఇచ్చాడు రైట్ సో కమింగ్ టు 81 రైట్ చూస్ ద కరెక్ట్ కంబైన్డ్ సెంటెన్స్ ఇక్కడ మనకి సెంటెన్సెస్ రెండు ఇచ్చాడు ఏవి సబిత డిడ్ వెల్ ఇన్ ద ఇంటర్వ్యూ సబిత డిడ్ వెల్ ఇన్ ద ఇంటర్వ్యూ ఆమె ఇంటర్వ్యూలో చాలా బాగా చేసింది అండ్ సబిత గాట్ సెలెక్టెడ్ ఫర్ ద పోస్ట్ ఆమె సెలెక్ట్ కూడా అయింది ఈ రెండు సెంటెన్స్ ఏం చేయాలి మనం అంటే కంబైన్ చేయాలి రైట్ ఫస్ట్ వన్ సబిత డిడ్ వెల్ ఇన్ ద ఇంటర్వ్యూ ఎల్స్ షీ గాట్ సెలెక్టెడ్ ఫర్ ద పోస్ట్ రైట్ ఎల్స్ అంటే ఇది రాంగ్ అవుతుంది రైట్ కాకపోతే అనే మీనింగ్ వస్తుంది రైట్ సబిత డిడ్ వెల్ ఇన్ ద ఇంటర్వ్యూ చాలా బాగా అటెండ్ అయింది అన్నట్టు బట్ కాకపోతే షీ గాట్ సెలెక్టెడ్ అంటున్నాడు కాకపోతే అనకూడదు అది రాంగ్ అవుతుంది అంటే మళ్ళీ కాంట్రాడిక్షన్స్ వ్యతిరేకం అయిపోతుంది మీనింగ్ అనేది రైట్ సెకండ్ వన్ సబిత డిడ్ వెల్ ఇన్ ద ఇంటర్వ్యూ ఆర్ అంటే ఇది కూడా రాంగ్ అవుతుంది ఎందుకంటే లేదా అనే మీనింగ్ వస్తుంది సబిత డిడ్ వెల్ ఇన్ ద ఇంటర్వ్యూ ఆమె ఇంటర్వ్యూ చాలా బాగా చేసింది లేదా షీ గాట్ సెలెక్టెడ్ ఫర్ ద పోస్ట్ అనే మీనింగ్ వస్తుంది అది రాంగ్ అవుతుంది రైట్ సబిత డిడ్ వెల్ ఇన్ ద ఇంటర్వ్యూ దవ్ షీ గాట్ సెలెక్టెడ్ ఫర్ ద పోస్ట్ అది రాంగ్ ఇక్కడ కూడా దవ్ అంటే అయినప్పటికీ సబిత డిడ్ ఆమె ఇంటర్వ్యూ చాలా బాగా చేసింది అయినప్పటికీ ఆమె సెలెక్ట్ అయింది అంటున్నాను అది రాంగ్ అవుతుంది రైట్ ఫోర్త్ వన్ సబిత డిడ్ వెల్ ఇన్ ద ఇంటర్వ్యూ అండ్ గాట్ సెలెక్టెడ్ ఫర్ ద పోస్ట్ ఎస్ ఆమె ఇంటర్వ్యూ చాలా బాగా అటెండ్ అయింది రైట్ చేసింది అదేవిధంగా ఆమె సెలెక్ట్ అయింది దిస్ వన్ ఈజ్ ద రాంగ్ కరెక్ట్ వన్ ఫోర్త్ వన్ ఈజ్ ద అండ్ 83rd మై ఫాదర్ ప్రెజెంటెడ్ మీ ఎ గిఫ్ట్ సో change into passive voice sentence for the given sentence okay
ఇక్కడ ఒక సెంటెన్స్ ఇచ్చాడు, ఆ సెంటెన్స్ ఏం చేయాలి అంటే మనం ప్యాసివ్ వాయిస్లోకి చేంజ్ చేయాలి. మై ఫాదర్ ప్రెజెంటెడ్ మీ ఎ గిఫ్ట్. ఇక్కడ మై ఫాదర్ అనేది సబ్జెక్ట్, ప్రెజెంటెడ్ అనేది V2, మీ అనేది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది, రైట్? ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. ఏ గిఫ్ట్ అనేది డైరెక్ట్ ఆబ్జెక్ట్. సో ఫస్ట్ మనం ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ని తీసుకుందామా, రైట్? ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ఏమవుతుంది, మీ అనేది ఏమవుతుంది, ఐ అవుతుంది. సో ఐ వాజ్, రైట్? ఇది ఎందుకంటే సింపుల్ పాస్ట్ కాబట్టి ఐ వాజ్ ప్రెజెంటెడ్, ఎస్ ఐ వాజ్ ప్రెజెంటెడ్ ఏ గిఫ్ట్, ఎస్ డైరెక్ట్ ఆబ్జెక్ట్, బై మై ఫాదర్, రైట్? బై మై ఫాదర్ ఇది కరెక్ట్ అవుతుంది. ఐ వాజ్ ప్రెజెంటెడ్ ఏ గిఫ్ట్ బై మై ఫాదర్. సో రిమైనింగ్ కూడా చూద్దాం. ఏ గిఫ్ట్ ఈజ్ ప్రెజెంట్స్ టు మీ అన్నాడు, రాంగ్. ఇది ప్రెజెంట్స్ టు మీ అనేది రాంగ్, ఎందుకంటే ఇక్కడ V2 ఉంది, ఇది V1 ప్లస్ ఎస్ ఇచ్చాడు. థర్డ్ వన్, మై ఫాదర్ వాజ్ ప్రెజెంటెడ్ ఏ గిఫ్ట్ టు మీ, ఇది రాంగ్, ఎందుకంటే మళ్ళీ ఇక్కడ సబ్జెక్ట్నే ఇక్కడ సబ్జెక్ట్గా ఇచ్చాడు, రాంగ్. ఆబ్జెక్ట్ అనేది సబ్జెక్ట్ చేయాలి యాక్చువల్గా. సో ఇక్కడ మళ్ళీ ఐ ఆమ్ ప్రెజెంటెడ్, ఐ ఆమ్ అనేది రాంగ్ అవుతుంది, ఎందుకంటే అది సింపుల్ ప్రెజెంట్లో ఇవ్వడానికి ట్రై చేశాడు, అది రాంగ్. సింపుల్ పాస్ట్లోనే రావాలి మనకి. సో ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ వన్. ఐ వాజ్ ప్రెజెంటెడ్ ఏ గిఫ్ట్ బై మై ఫాదర్. 84, ఐ డాష్ ఏ మూవీ జస్ట్ బిఫోర్ యూ అరైవ్డ్. సో ఐ డాష్ ఏ మూవీ జస్ట్ బిఫోర్ యూ అరైవ్డ్. ఇక్కడ ఆప్షన్స్ మిస్ అయ్యాయి, బట్ స్టిల్ మనం ఆల్రెడీ ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో కూడా డిస్కస్ చేసాం కాబట్టి సో ఇక్కడ చూద్దాం. బిఫోర్ యూ అరైవ్డ్ అంటే ఏంటి, ఇక్కడ యూ అరైవ్డ్ అనేది ఏంటిది, సింపుల్ పాస్ట్, రైట్? ఈ సెంటెన్స్ అనేది సింపుల్ పాస్ట్ అంటే అప్పుడే జరిగిన సంఘటన, రైట్? యాక్చువల్గా రెండు సంఘటనలు ఎప్పుడు జరుగుతాయో సంఘటనలు జరిగినప్పుడు ఒక సంఘటన అనేది సింపుల్ పాస్ట్లో చెప్పాలి, దానికంటే ముందు జరిగిన సంఘటన ఏం చేయాలి అంటే పాస్ట్ పర్ఫెక్ట్లో తెలిపాలి, రైట్? సో ఇక్కడ ఏమనొచ్చు, ఐ హ్యాడ్ సీన్ అనొచ్చు, రైట్? ఐ హ్యాడ్ సీన్ ఏ మూవీ అనేది పాస్ట్ పర్ఫెక్ట్ అవుతుంది. జస్ట్ బిఫోర్ యూ అరైవ్డ్ అంటే జస్ట్ నువ్వు వచ్చే ముందే నేను ఆ సినిమాని చూశాను, రైట్? ఈ విధంగా పాస్ట్ పర్ఫెక్ట్ ప్లస్ సింపుల్ పాస్ట్ కాంబినేషన్ అనేది యూజ్ చేయడం జరిగింది. లేదా పాస్ట్ కంటిన్యూస్ కూడా వస్తుంది కొన్నిసార్లు, పాస్ట్ కంటిన్యూస్ ప్లస్ సింపుల్ పాస్ట్ కూడా వస్తుంది, రైట్? బేస్డ్ ఆన్ ద సెంటెన్స్ వీ హ్యావ్ టు అనలైజ్, రైట్? 81 ఏమి ఇచ్చాడు ఇక్కడ మనకి, కంబైనింగ్ ద సెంటెన్సెస్ యూజింగ్ ద కంజంక్షన్. 83 వచ్చేసేమో ప్యాసివ్ వైజ్ ఇచ్చాడు, రైట్? 84 ఏమో మనకి ఏమి ఇచ్చాడు ఇక్కడ, టెన్సెస్, రైట్? రిలేటెడ్ టు టెన్సెస్ ఇచ్చాడు. ఇక్కడ 82 అనేది ప్రీవియస్ వీడియోలో ఉంది, ఓకే? ప్రీవియస్ స్లైడ్లో ఉంది. So this is about today's session. I hope it's reaching to all of you, and I hope that you all are understanding well, right? So once again I request all of you to subscribe the channel and like the videos and comment in the comment section, right? And share to your friends and relatives and those who are preparing for the TET examination.